అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో స్త్రీలలో ప్రధానంగా ఉండే సమస్యలైన పీరియడ్స్ సక్రమంగా రాకపోవటం, సంతానం లేకపోవటం, ఫైబ్రాయిడ్స్, వెజినల్ ఇన్ఫెక్షన్, వైట్ డిశ్చార్జ్ వంటి పర్సనల్ ప్రాబ్లమ్సే కాకుండా పురుషుల్లో ప్రధాన లైంగిక సమస్యలైన ఎరాక్టికల్ డిస్ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్, సంతానానికి కావలసిన స్పెర్మ్ కౌంట్ పెరగడానికి మరియు నరాల బలహీనత వంటి సమస్యలకు శరీరానికి హాని కలగకుండా నేచురల్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇవ్వబడును. మా బ్రాంచులు హైదరాబాద్, విశాఖపట్నం, నెల్లూరు. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఆన్లైన్ కన్సల్టేషన్ సౌకర్యం ఉంది. మెడిసిన్స్ కొరియర్ ద్వారా పంపించబడును. ఫోన్ నంబర్ 9154191959, 9154191969. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లెనిన్ సినిమా హిట్టు బొమ్మ కాదు, ఇదో జస్ట్ యావరేజ్ సినిమా అని ఇప్పటికీ అంటున్న వాళ్ళు ఉన్నారు. కొన్ని మీడియా సంస్థలు, ఇంకొన్ని సోషల్ మీడియా పేజీలు పనిగట్టుకుని మరి ఈ సినిమాకు యావరేజ్ సినిమా అంటూ రివ్యూలను ఇచ్చేశాయి. 2.5 స్టార్లు, 2.5 స్టార్లు అంటూ తక్కువ రేటింగ్లను ఇచ్చి మరీ లెనిన్ సినిమాను యావరేజ్ సినిమా అని తేల్చి పారేశాయి. మరో పేరు మోసిన జర్నలిస్ట్ అయితే నాగార్జున గారికి నిరాశేనని, మరోసారి కొడుకు గ్రాండ్ రీలాంచింగ్ చేసుకోవాల్సిందనంటూ వార్తలను సైతం తమ వెబ్సైట్లలో ప్రసారం చేశారు కూడా. గతంలో రిలీజ్ అయిన పెద్ద పెద్ద స్టార్ హీరోల యావరేజ్ సినిమాలను కూడా అహో ఓహో అంటూ ఘనంగా కీర్తించి ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టే సినిమా అంటూ గొప్పలు చెప్పి యుగానికోసారి ఇలాంటి సినిమాలు వస్తాయంటూ భజనలు చేసిన వాళ్ళు ఇప్పుడు లెనిన్ సినిమా విషయంలో మాత్రం పనిగట్టుకుని మరి బ్యాడ్ క్యాంపెయినింగ్ చేస్తున్నారన్నది వాస్తవం. అయితే ఓ సినిమా హిట్టా ఫట్టా యావరేజ్ సినిమా అన్నదాన్ని ప్రేక్షకులే డిసైడ్ చేస్తారన్నది కూడా పచ్చి నిజం. బాగోలేని సినిమాకు 5 స్టార్ రేటింగ్లతో రివ్యూలు ఇచ్చిన ఫలితం ఉండనట్టే బాగున్న సినిమాను బ్యాడ్ రివ్యూలతో, తక్కువ రేటింగ్లతో చేయలేరన్నది కూడా అంతే వాస్తవం. లెనిన్ సినిమా విషయంలోనూ అదే జరిగింది. లెనిన్ సినిమాను కొన్ని మీడియా సంస్థలు తక్కువ చేసి చూపించాలని ప్రయత్నించినా సాధారణ సినీ ప్రియులు మాత్రం తమ మౌత్ టాక్తో సినిమాను బ్రతికించారు. ఫ్యామిలీలతో సహా ఈ వీకెండ్కు లెనిన్ సినిమాకు వెళ్లేలా మౌత్ టాక్ను స్ప్రెడ్ చేశారు. దీంతో చాలా సిటీల్లో, మెజారిటీ థియేటర్లలో చాలా కాలం తర్వాత అక్కినేని అఖిల్ సినిమాకు హౌస్ఫుల్స్ నడుస్తున్నాయి. లెనిన్ సినిమా జనాలకు బాగానే ఎక్కేసింది. ఈ సినిమాను జనాలు ఆదరిస్తున్నారు అని చెప్పడానికి మరో ఉదాహరణ ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్లు. సాధారణంగా ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాకైనా సరే మొదటి రోజు వచ్చే కలెక్షన్లో సగానికి సగం కలెక్షన్లు రెండో రోజు నాటికి పడిపోతూ ఉంటాయి. టికెట్ల రేట్ల వల్ల కావచ్చు, ప్రీమియర్లు, ముందు రోజు రాత్రి స్పెషల్ షోలు వంటి కారణాల వల్ల మొదటి రోజు ఓ రేంజ్లో కలెక్షన్లు ఉంటే రెండో రోజుకే దానిలో సగానికి సగం కలెక్షన్లు పడిపోతూ ఉంటాయి. కొన్ని మీడియా సంస్థల రివ్యూల్లో చెప్పినట్టుగా లెనిన్ సినిమా యావరేజ్ సినిమా అయినా, ఫ్లాప్ సినిమా అయినా రెండో రోజు నాటికే కలెక్షన్లు దారుణంగా పడిపోయి ఉండేవి. ఓటీటీలో చూద్దాంలే అని జనాలు ఆ సినిమాకు వెళ్ళేవారే కాదు. కానీ అలా జరగలేదు. మొదటి రోజు ఈ సినిమాకు ఏ రేంజ్లో అయితే కలెక్షన్లు వచ్చాయో దాదాపు అదే రేంజ్లో రెండో రోజు కూడా ఈ సినిమాకు కలెక్షన్లు వచ్చాయి. కొన్ని ఏరియాల్లో అయితే మొదటి రోజు వచ్చిన దానికంటే ఎక్కువగా రెండో రోజు ఈ సినిమాకు కలెక్షన్లు పెరిగాయి. ఈ ఒక్క పాయింట్ చాలు లెనిన్ సినిమా హిట్ బొమ్మే అని చెప్పడానికి. లెనిన్ సినిమాకు మొదటి రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో అక్షరాల 5,50,00,000 రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ఏరియాలతో పాటుగా ఓవర్సీస్లో కూడా వచ్చిన కలెక్షన్లు కూడా కలిపితే మొదటి రోజున లెనిన్ సినిమాకు అక్షరాల 7,26,00,000 రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. అలాగే 13 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను లెనిన్ సినిమా మొదటి రోజున సంపాదించిందన్నమాట. ఇక రెండో రోజున కూడా లెనిన్ సినిమాకు అస్సలు కలెక్షన్లు పడిపోలేదు. లెనిన్ సినిమాకు మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 5,50,00,000 రూపాయల కలెక్షన్ వస్తే రెండో రోజు మాత్రం ఈ సినిమాకు అక్షరాల 5,48,00,000 రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే మొదటి రోజుతో పోల్చితే రెండో రోజున కేవలం 2 లక్షల రూపాయల కలెక్షన్లు మాత్రమే లెనిన్ సినిమాకు తగ్గాయన్నమాట. ఇక కర్ణాటక, ఓవర్సీస్లో వచ్చిన కలెక్షన్లు కూడా కలిపితే రెండో రోజున లెనిన్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అక్షరాల 6,87,00,000 రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. అలాగే 12 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను లెనిన్ సినిమా రెండో రోజున రాబట్టింది. మొదటి రోజున 7,26,00,000 రూపాయల షేర్ కలెక్షన్లు లెనిన్ సినిమాకు వస్తే రెండో రోజున 6,87,00,000 రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. అంటే మొదటి రోజుతో పోల్చితే రెండో రోజున ఓవరాల్గా కేవలం 39 లక్షల రూపాయల కలెక్షన్లే తగ్గాయన్నది వాస్తవం. ఇది లెనిన్ సినిమాకు ఏ రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయన్న దానికి సంబంధించిన లెక్కలు. ఇక ఏరియాల వారీగా ఈ సినిమాకు 2 రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయన్న లెక్కలను కూడా చెప్పుకుందాం. డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాకు పెట్టింది ఎంత, టోటల్గా రావాల్సింది ఎంత, 2 రోజుల్లో వచ్చింది ఎంత అన్న లెక్కలను చూద్దాం. లెనిన్ సినిమాకు నైజాం ఏరియాలో 7 కోట్ల రూపాయలను టార్గెట్గా పెట్టుకున్నారు. 7 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు వస్తేనే లెనిన్ సినిమా తెలంగాణలో హిట్ అయినట్టు లెక్క.
అయితే తెలంగాణలోని అన్ని థియేటర్లో కలిపి లెనిన్ సినిమాకు మొత్తం 2 రోజుల్లో అక్షరాల 4,21,00,000 షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే నైజాంలో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా 2,79,00,000 షేర్ కలెక్షన్లు రావాల్సిందనమాట. ఇక రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు 2,25,00,000 టార్గెట్గా పెట్టుకున్నారు. అఖిల్ గత సినిమాల కలెక్షన్ల రేంజ్ను బట్టే ఈ టార్గెట్ను ఈ ఏరియాలో ఫిక్స్ చేసుకున్నారు. అయితే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు 2 రోజుల్లో అక్షరాల 1,44,00,000 కలెక్షన్లు వచ్చాయి. అంటే రాయలసీమ జిల్లాలో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళాలంటే 81,00,000 కలెక్షన్లు ఇంకా రావాల్సిందనమాట. నైజాం ఏరియా, రాయలసీమ ఏరియాల కలెక్షన్ల గురించి చెప్తూ టార్గెట్గా పెట్టుకున్నారు, ఫిక్స్ చేసుకున్నారు అనే పదాలను వాడాను. గమనించారా? ఇక్కడ ఈ సినిమాను ఏ ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా నిర్మాతలు అమ్మలేదు. నాగార్జున, నాగవంశీ గారులే ఈ సినిమాను ఈ 2 ఏరియాల్లో సొంతంగా రిలీజ్ చేసుకున్నారు. థియేటర్ ఓనర్ల షేర్ను, ప్రభుత్వానికి కట్టాల్సిన జిఎస్టీని తీసేస్తే ఈ 2 ఏరియాల కలెక్షన్లో మిగిలేదంతా నిర్మాతలకు లాభాల కిందే లెక్క. ఇక ఈ 2 ఏరియాలు కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ సినిమాకు 2 రోజుల్లో కలిపి 1,37,00,000 కలెక్షన్లు వచ్చాయి. తూర్పు గోదావరి జిల్లాలో 2 రోజుల్లో లెనిన్ సినిమాకు 1,09,00,000 కలెక్షన్ రాగా పశ్చిమ గోదావరి జిల్లాలో 70,00,000 కలెక్షన్లు వచ్చాయి. గుంటూరులో 2 రోజుల్లో ₹1,00,000, కృష్ణా జిల్లాలో 71,00,000, నెల్లూరులో 2 రోజుల్లో కలిపి లెనిన్ సినిమాకు 46,00,000 షేర్ కలెక్షన్లు వచ్చాయి. టోటల్గా చూస్తే రాయలసీమ మినహా ఏపీలోని మిగిలిన అన్ని ప్రాంతాల్లో కలిపి లెనిన్ సినిమాకు 2 రోజుల్లో అక్షరాల 5,33,00,000 షేర్ కలెక్షన్ వచ్చాయి. ఈ ఏరియాలన్నింటిలో కలిపి లెనిన్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు. 2 రోజుల్లో వచ్చిన 5,33,00,000 తీసేస్తే ఈ ఏరియాలో ఈ సినిమాను కొన్న వాళ్ళు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా 1,67,00,000 షేర్ కలెక్షన్లు రావాల్సిందనమాట. టోటల్గా చూసుకుంటే నైజాంలో ఈ సినిమాకు 2 రోజుల్లో 4,21,00,000 షేర్ కలెక్షన్ వస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అన్ని ఏరియాలో కలిపి 6,77,00,000 షేర్ కలెక్షన్లు 2 రోజుల్లో వచ్చాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2 రోజుల్లో ఈ సినిమాకు అక్షరాల 10,98,00,000 షేర్ కలెక్షన్ వచ్చాయన్నమాట. 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు 16,25,00,000 టార్గెట్గా పెట్టుకుంటే 2 రోజుల్లోనే దాదాపుగా 11 కోట్లు వచ్చాయి. అంటే ఇంకా ఈ సినిమాకు 5 కోట్ల రూపాయలకు పైగానే కలెక్షన్లు 2 తెలుగు రాష్ట్రాల్లో రావాల్సిందనమాట. ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ఏరియాలో కలిపి లెనిన్ సినిమాకు 2 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఈ ఏరియాలో 2 రోజుల్లో ₹1,00,00,000 కలెక్షన్లు వచ్చాయి. అంటే ఇంకా ₹1,00,00,000 కలెక్షన్లు ఈ ఏరియాలో రావాల్సింది. ఇక ఓవర్సీస్లో లెనిన్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే 2 రోజుల్లో ఈ సినిమాకు అక్షరాల 2,15,00,000 షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే ఓవర్సీస్లో ఈ సినిమాను కొన్న వాళ్ళు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా ₹1,00,00,000 వరకు కలెక్షన్లు రావాల్సిందనమాట. టోటల్గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి లెనిన్ సినిమాకు 21,25,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అక్షరాల 22 కోట్ల రూపాయలు వస్తే ఈ సినిమా కమర్షియల్గా హిట్ అయినట్టు లెక్క. అయితే 2 రోజుల్లోనే ఈ టార్గెట్లో లెనిన్ సినిమా సగానికి పైగా కలెక్ట్ చేసింది. 2 రోజుల్లో అన్ని ఏరియాలో కలిపి ఈ సినిమాకు 14,13,00,000 షేర్ కలెక్షన్ రాగా 27 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను లెనిన్ సినిమా రాబట్టింది. అంటే లెనిన్ సినిమా కమర్షియల్ హిట్ అవ్వాలంటే ఇంకా ఈ సినిమాకు మరో 7,87,00,000 కలెక్షన్లు రావాల్సిందన్నమాట. ఆదివారం నాడు ఈ సినిమాకు 6 కోట్ల నుంచి 7 కోట్ల రూపాయల మధ్యలో కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది. అంటే 3 రోజుల్లో కలిపి దాదాపుగా 20 కోట్ల నుంచి 21 కోట్ల రూపాయల రేంజ్లో కలెక్షన్లను సాధించే ఛాన్స్ ఉంటుంది. అంటే మొదటి 3 రోజుల్లోనే మొత్తం టార్గెట్లో దాదాపు 90% కలెక్షన్లను సాధించినట్టు అవుతుందన్నమాట. సోమవారం నాడు ఈ సినిమాకు కలెక్షన్లు పడిపోయినప్పటికీ కనీసం 2 నుంచి 3 కోట్లు రావడం పక్క. అదే జరిగితే సోమవారం నాటితో ఈ సినిమా కమర్షియల్గా హిట్ అయినట్టే లెక్క. నిర్మాతలు ప్లస్ డిస్ట్రిబ్యూటర్లు అంతా కూడా లాభాల్లోకి వెళ్ళిపోయినట్టే లెక్క. అఖిల్ కెరీర్లో అతి తక్కువ టైంలో లాభాల్లోకి వెళ్ళిపోయిన మొదటి సినిమాగా లెనిన్ సినిమా రికార్డులకు ఎక్కబోతుందన్నమాట. ఒకవేళ అదృష్టం బాగుండి ఆదివారం నాడే లెనిన్ సినిమాకు 8 కోట్ల కలెక్షన్లు దాటి వస్తే కనుక 3 రోజుల్లోనే ఈ సినిమా కమర్షియల్ హిట్ అయిపోతుంది. చూడాలి మరి అఖిల్ సినిమాకు ఫైనల్గా ఎన్ని కోట్ల కలెక్షన్లు వస్తాయో అన్నది. ఇదండి లెనిన్ సినిమా 2 రోజుల కలెక్షన్ లెక్కల గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.